ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆత్మ విషయమై ప్రతి వారు దీనత్వం కలిగి గర్వం, అహంకారం అనేటువంటి వాటిని విడిచిపెట్టి దురాలోచనలో హృదయంలో ఉన్న చెడును దూరం చేసి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించి ప్రజలుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నైనా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటారో, తగ్గించుకొని జీవిస్తూ ఉంటారో అటు వారిని నాయన పరలోక రాజ్యం వారిదని చెప్పావు దేవా. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సిన అర్హతలను అందరికీ దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగొన్నాను. ఇంట్లో నుండి బయటికి వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. అంతేకాదు నాయన, ఈ యొక్క సెలవు దినాల్లో అటు ఇటు టూర్లు వెళ్తూ ఉన్న నీ బిడ్డలు క్షేమ ప్రయాణాలు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు మంచి సంబంధాలు సమకూర్చండి. నా దేశాన్ని రక్షించండి ప్రభా. తండ్రి, పాప శాపం నుండి ఒట్టుడిగిపోతున్నటువంటి దేశాన్ని నాయన మీరు రక్షించమని, పాపం నుండి, శాపం నుండి ప్రజలను విడిపించమని, నా తోటి సేవకులు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్.